హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిజినెస్ మంత్ర. ఈ రోజు అయితే నేను డిఫరెంట్ మెనూ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో రెగ్యులర్ గా ఎప్పుడు బిర్యానీస్ తిని బోర్ కట్టేసింది. సో మీకు కూడా చూసి బోర్ కట్టుంటుందని అనుకుంటున్నాను. సో అందుకనే డిఫరెంట్ మెనూతో వచ్చాను. వైట్ రైస్ విత్ చేపల పులుసు తినడానికి అయితే నేను వచ్చేసాను. ఎక్కడికి అంటే విజయవాడ గాంధీనగర్ లో ఉన్న ఆంధ్ర హాస్పిటల్ కి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది హవేలీ మల్టీ క్యూషన్ రెస్టారెంట్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో వీళ్ళ దగ్గర అంబియన్స్ కూడా చూసే ఉంటారు కదా, చాలా అయితే బాగుంది. సో వీళ్ళ దగ్గర ఇంకా స్పెషల్ ఏంటంటే 199 రూపీస్కే వీళ్ళు వైట్ రైస్ విత్ చేపల పులుసు ఇస్తున్నారు. అలాగే మళ్ళీ 199 రూపీస్కే వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ కూడా ఇస్తున్నారు. సో మటన్ తో కూడా అవైలబుల్ ఉంది. సో అది కొంచెం ప్రైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. అలాగే వీళ్ళ దగ్గర బిర్యానీస్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, ప్రతిదీ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. అది కాకుండా వీళ్ళ దగ్గర స్పెషల్ గా చెప్పాలంటే వీళ్ళ దగ్గర బకెట్ బిర్యానీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ పర్సన్ దగ్గరికి అవైలబుల్ ఉంది, అలాగే ఫ్యామిలీ ప్యాక్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా లేట్ అయితే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే కనుక ఐటమ్స్ అయితే వచ్చేసాయి. వేడిగా చేపల పులుసు అయితే రెడీగా ఉంది. దీన్ని మనం టేస్ట్ చేద్దాం విత్ రైస్ తోటి. స్మెల్ అయితే ఇరగదీస్తుందండి. సో రైస్ పెట్టుకొని కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చాలా యమ్మీగా ఉంది కర్రీ. మనం సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. నిజంగా చాలా బాగుంది. ఆ పులుపు, ఫిష్ అయితే చాలా సాఫ్ట్ కుక్ అయింది. అసలే సాఫ్ట్గా ఉంటుంది, దానితో ఇంకా సాఫ్ట్ కుక్ అయింది. చాలా బాగుంది కర్రీ. నిజంగా 199 రూపీస్కి రైస్ ఫిష్ కర్రీ అంటే పర్లేదు, మనకు తక్కువనే చెప్పచ్చు. అంటే అఫోర్డ్ చేయొచ్చు. ప్రైస్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు ఇరగదీసింది. రెగ్యులర్గా స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తాం కదా, సో రొటీన్గా కాకుండా మనం ఫిష్ కర్రీ రైస్తో తిన్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి చికెన్ 65. బాగుంది, చాలా బాగుంది. నవ్వులే కొద్దిగా వస్తున్నాయి మాట ఫ్లేవర్స్. నిజంగా చాలా బాగుంది. క్రిస్పీగా, జ్యూసీగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్స్ అండి. వీళ్ళ దగ్గర నాన్స్, రోటీస్, అన్ని కుల్చాలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. సో నాన్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు మనం. నాన్ విత్ చికెన్ కర్రీ. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి. విల్ సీ ఎంతమందికి ఇష్టం ఉంటుందో.
చికెన్ కర్రీ ఇచ్చారు మనకైతే కనుక. టేస్ట్ ఇట్. సాఫ్ట్గా ఉంది. హార్డ్ అయిపోద్దాం అనుకున్నాను కానీ అవలేదు. చాలా బాగుంది చికెన్ కర్రీ విత్ నాన్. ఏంటంటే బాగుంది, చాలా బాగుందండి చికెన్ కర్రీ అయితే. లిటరల్గా చెప్తున్నాను, నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి, విత్ ఎగ్ అయితే ఇస్తున్నారు మనకి. సో రైస్ కూడా చాలా బాగుంది చూడటానికి. మనము టేస్ట్ చేద్దాము. చేతితో తినటం చాలా బెస్ట్, ఎన్ని స్పూన్లు ఉన్నా కానీ కదా. బాగుంది బిర్యానీ, రెగ్యులర్గా లేదండి, డిఫరెంట్ టేస్ట్ ఉంది. టేస్ట్ బాగుంది. చికెన్ పీస్ కూడా ఇదిగోండి సాఫ్ట్గా కుక్ అయింది, మీకే చూపిస్తున్నాను. చూస్తున్నారా? నిజంగా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. మీరు రైస్ కూడా చూసుకున్నట్టయితే చక్కగా పొడి పొడిలు ఆడుతా చూడండి. బాగుంది, పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నిజంగా ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంక నేనైతే అసలు ఆగలేను అనమాట. సో బిర్యానీ మొత్తం నేనే కంప్లీట్ చేస్తానేమో మేబీ. సో ఇక లేట్ అయితే చేయకుండా మీరు వచ్చి టేస్ట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురండి. సో సిట్టింగ్ కూడా చూసారు కదా, నిజంగా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఫుడ్ అయితే కనుక నిజంగా చాలా బాగుందండి. వీళ్ళ దగ్గర అంటే స్విగ్గీలో కూడా ఆర్డర్స్ చాలా వస్తున్నాయి. నేను ఉండగానే అసలు చాలా అయితే ఆర్డర్స్ వచ్చాయి. ఫుల్ బిజీగా ఉన్నారనమాట. క్రౌడ్ కూడా అలాగే ఉందండి, వస్తూనే ఉన్నారు. సో ఫుడ్ అయితే నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ చాలా బాగుంది. మీరు కూడా వచ్చి తప్పకుండా టేస్ట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒకసారి తీసుకురండి. సో రెస్టారెంట్ అయితే ఇట్లా మనం ఇప్పుడు కూర్చున్నది అయితే కనుక చక్కగా ఫ్యామిలీస్కి అంటే లేడీస్తో వచ్చినా కూడా సపరేట్గా ఉంటుంది, చక్కగా బాగుంది, ఇక్కడ ప్రెజెంట్గా ఉంది. అండ్ అలాగే వీళ్ళు బకెట్ బిర్యానీ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో బకెట్ బిర్యానీస్ కూడా ఉన్నాయండి, అది ఓన్లీ మనకి అంటే టేక్ అవే అని అనమాట. సో డైనింగ్ కాదు బకెట్ బిర్యానీకి. అలాగే వీళ్ళు మనకి అంటే కాంబోస్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయి, దాని మీద ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఎక్స్ట్రా ఏంటంటే లైక్ బటర్ నాన్స్తో పాటు కర్రీయా అంతే, బటర్ నాన్స్తో పాటు కర్రీ కూడా వస్తుంది అనమాట. సో దానికి 180 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తున్నారు మనకి, బకెట్ అంటే ఫుల్ ఫ్యామిలీ ప్యాక్తో కాకుండా. సో ఒకసారి అది క్లారిటీ తెచ్చుకొని మీరైతే వచ్చి విజిట్ చేయండి, అలాగే తిని వెళ్ళండి, అలాగే పార్సల్స్ కూడా తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకుంటాము. కీప్ వాచింగ్ బిజినెస్ మంత్ర.